తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. శనివారం పొద్దున మొదలైన వర్షం రాత్రైనా ఆగలేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం పడింది. రాజధాని హైదరాబాద్ సహా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కంది చేలు నీట మునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు అలుగు పోస్తుంటే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ పాత ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 3 మరణించారు, 1 గాయపడ్డారు, మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మరికల్లో 13.8 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 10 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 9.48, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 9.37, నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో 8.5, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 7.8, వికారాబాద్ జిల్లా చౌదాపూర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితులను బట్టి డీఈఓలు సెలవు ప్రకటించవచ్చునని ఆదేశాలు వెళ్లాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. 100 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు కూడా నీట మునిగాయి. ఓవరాల్ గా తెలంగాణలో వాతావరణానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కంటిన్యూగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగానే దాదాపు ఒక 5 జిల్లాలకైతే ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రాగల ఇంకా 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే నల్గొండ కానివ్వండి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అయితే భారీ వర్షాలు ఈ రోజు కూడా కురిసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సో దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అత్యధికంగా ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం దాదాపు 15 సెంటీమీటర్లకు పైగానే ఇటు నారాయణపేటలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఒకలా ఉంటే ఇక హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ జిల్లాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో చూసుకుంటే మాత్రము నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక జిహెచ్ఎంసీ పరిధిలో నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం ఇటు ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, మ్యాన్ హోల్స్ అయితే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల మీద వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు కూడా ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. సో రేపు అంటే సోమవారం రోజు విద్యా సంస్థలకు కూడా ఇటు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులకు గురి కావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో
ఈ రోజు రేపు 2 రోజుల పాటు అంటే ఇంకా రాగల ఇంకా 48 గంటల పాటు ఈ ఏదైతే అల్పపీడనం ఎఫెక్ట్ తో మాత్రము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా చూసుకుంటే మాత్రమే ఒక 5 జిల్లాల్లో మాత్రం రెడ్ అలర్ట్ ఉంటుంది. సో మిగిలిన జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం కానివ్వండి, వరంగల్, ములుగు, భూపాలపల్లి ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.